నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఈ వ్యక్తి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏపీ రాష్ట్రంలో మంచి ఎడ్యుకేటెడ్ అండ్ ఎన్ఆర్ఐ. టీడీపీ తరపున ఇప్పుడు ఆయన గెలిచారు. కానీ వైసీపీ వాళ్ళు ఈయన్ని చాలా విధంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఏపీలో అసలు ఎవరికీ తెలియదు, ఈయనకి 3 లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీ ఎలా వచ్చింది అంటే ఈవీఎంలు మేనేజ్ చేశారు, అది కూడా అమెరికా నుండి. ఎందుకంటే ఈయన ఎన్ఆర్ఐ కాబట్టి అక్కడ నుండి మేనేజ్ చేశాడు. అలా ఈయన బాగా సంపాదించాడు కాబట్టి 5,000, 10,000 ఇట్లా డబ్బులు ఇచ్చి మరీ ఓట్లు కొనుక్కున్నాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కొన్ని రోజులుగా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఈ పోస్టే కాపీ పేస్ట్ నడుస్తుంది. అసలు నిజంగానే చంద్రశేఖర్ గారు ఈ పని చేశారా? ఆయన ఏవిఎం మిషన్ని మేనేజ్ చేశారా? లేకపోతే వైసీపీ వాళ్ళు చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పెమ్మసాని చంద్రశేఖర్ గారి మాట తీరు కానీ ఆయన వ్యవహార శైలి కానీ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి వివరంగా ప్రతిదీ చెప్తారు మొహం మీద. అలాంటి వ్యక్తికి సంబంధించి ఈరోజు ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయో దీనికి సంబంధించి మీరు ఏమంటారు? నిజంగానే టీడీపీ తరపున ఎవరైతే పోటీ చేశారో ఈయన తప్పు చేశాడా? ఇప్పుడు నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని చాలా దగ్గర నుంచి చూశానండి. ఓకే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముందుగా గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం పాలైనప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఏడుమోగానికి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఫస్ట్ పాయింట్. 2, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ మొన్న 2024 ఎన్నికల కంటే ముందే ఆయన మాచర్ల నియోజకవర్గంలోకి వెళ్ళి ఏ గ్రామంలోకి వెళ్ళినా ఒక బోర్ ఉందనుకోండి, ఇది ఎవరేం చేయని అడిగితే చెప్తారు. ఓకే. ఆయనది మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఆయన విశేషమైన కృషి చేశాడు. పేదలను ఆదుకున్నాడు, కొంతమంది చదివించాడు. అంటే రాజకీయంలోకి రావాలని చేసాడా, లేకపోతే ఆయన మంచివాడని చేసాడా, ఏమైనా చేశాడు కదా. అవును. 1, 2 అప్పుడు ఏదో కారణాల వల్ల ఆయన నిలబడలేదు, పోటీ చేయలేదు. ఆయన వెళ్ళి ఆయన పని చూసుకున్నాడు. ఇవాళ ఆయన ఈ పనికిమాలిన కుళ్ళు మురికి రాజకీయాల్లో రావాల్సిన అవసరం అసలు లేదు. డబ్బు సంపాదించాలనో లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనో అసలు అవసరం లేదు. ఆయన అత్యంత సంపన్నుడు, ధనవంతుడు. ఆయనే ఓపెన్గా చెప్పాడు, ఎక్కడ ఇళ్ల దొంగ లెక్కలో డొల్ల కంపెనీలు కాదు, 5,000 కోట్ల రూపాయలు నా సామ్రాజ్యం, నా ఆస్తి. ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు. డాక్టరు, MBBS డాక్టరు, ఆయన జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్. ఆయన ఏదో స్పెషలైజేషన్ గట్టా చేసి కోసేసి సంపాదించింది కాదు, జనరల్ ఫిజిషియన్గా ఉన్నాడు. ఆయన ఒక వ్యాపారం చేశాడు, అందులో బాగా కలిసి వచ్చింది. ఆయన ఎంసెట్లో ర్యాంక్ ఎంత తెలుసు అండి? 27. నాకెంత తెలుసు అంటే, వీళ్ళందరూ ఒకసారి నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గత సంవత్సరం జూన్ 20వ తారీఖు పొద్దున్న కలిశాను. విజయవాడ వెళ్ళినాం, ఏదో కార్యక్రమానికి వెళ్ళి ఈయన అక్కడే ఉన్నారంటే ఫోన్ చేస్తే మేము ఒకసారి కలవాలంటున్నామంటే రమ్మన్నారు. వెళ్తే ఆయన అప్పుడే వాకింగ్కి దేనికి వెళ్ళి వచ్చాడు. ఈయనతో పాటు చదువుకున్న మిత్రులు ఒక 5 డాక్టర్లు వచ్చున్నారు. అందులో 5వ ర్యాంక్ వచ్చిన ఆయన కూడా ఉన్నాడు. అసలు అపరమేధ వాళ్ళంతా అసలు అందులో ర్యాంక్ 5వ ర్యాంకు, ఈయన 27వ ర్యాంకు, 9వ ర్యాంకు, ఈ బ్యాచ్ అంతా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా అండి? 5వ ర్యాంక్ వచ్చిన అతని కంటే కూడా చంద్రశేఖర్ గారే తెలిపోయినాడని చెప్తున్నాడు ఆయన స్వయంగా. నా పేరుకి 5వ ర్యాంక్ అని నాకన్నా నువ్వే తోపయ్యే బాబు అన్నాడు ఆయన, ఆ డాక్టర్ గారు. నేను ఒక సామాన్యుడిని, ఆయన మాతోటి సన్నిహితంగా మాట్లాడాల్సిన అవసరం కానీ అవసరం కొద్దీ అయినా సరే మాట్లాడే ఇది లేదు ఆయనకి. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఆయన. ఆయన విజయానికి అదొక కారణం. ఎప్పుడైతే నువ్వు ఎదిగినప్పుడు ఒదిగి ఉన్నావో నీకు అనుకోకుండానే నీ బాడీ లాంగ్వేజ్లో, నీ మాట తీరులో, నీ పద్ధతిలో, నడతలో, నడవడికలో నీకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆకర్షించగలుగుతావు. అలాగని చెప్పేసి అంతా అమ్మమ్మ పప్ప చేతులు జగన్లా చేతులు పిసుక్కుంటూ ఉన్నాడు ఆయన. నువ్వు 1 అంటే 6 అంటాను అంటాడు ఆయన. సరైన సమాధానం చెప్తాడు, సరైన టైం సరైన సమాధానం చెప్తాను అని చెప్తాడు. అంటే వీరోచితంగా ఉంటాడు, వీరుల్లా కనిపిస్తాడు, ఉదాత్తుల్లా కనిపిస్తాడు, గుణవంతుల్లా కనిపిస్తాడు, ధనవంతుల్లా కూడా ఉన్నాడు. ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఉత్తమ పురుషుడు అవుతాడు కదా సహజంగానే. ఏంటండి, అది ఆకర్షించబడతాడు కదా ఎవరికైనా. అలాగే ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ అభిమాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా, విదేశాల్లో ఉన్నా కానీ మాతృభూమి పట్ల మమకారం ఉంది కాబట్టి అనేక చారిటీ కార్యక్రమాలు చేశాడు. మనకు తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని. అనేక మంది సహాయం చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవడన్నా సహాయం చేయమని అడిగితే ఇవాళకి కూడా నువ్వు వెళ్ళు, ఈ క్షణం నువ్వు వెళ్ళి సార్ నాకు ఈ పని ఉందని చెప్పి నువ్వు ఎవరో ఏ ఊరు ఏంటి అని కూడా అడగకుండా ఆయన చేయగలిగింది అయితే ఈ క్షణం తక్షణం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తాడు.
ఇది ఆయన ఒక ఎంపీ అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత అంతకుముందు కూడా అలాగే ఉండేవాడు. కాబట్టి ఆయనకు ఆ రకమైన మంచి పేరు ఉంది. ఆయన్ని ప్రకటించగానే అక్కడ డెఫినెట్గా విన్నింగ్ క్యాండిడేట్ ఈ రేసు గుర్రంలాగా నేను గెలుస్తాడని చెప్పేసి ఒక ఫీల్ గుడ్ వచ్చింది, ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడింది అక్కడ. అలాగే రాష్ట్రంలో జగన్ అరాచకాల వల్ల దుర్మార్గాల వల్ల జనాలందరూ కూడా ఓరి అమ్మ ఈడొద్దురా బాబు అనుకునే అది కూడా ఫ్యాక్టర్, జగన్ ఫ్యాక్టర్ పనిచేసింది ఇక్కడ. ఈడొద్దురా బాబు అనుకున్నారు అంతే, అవతలోడు ఎవడైనా చెప్తారు, నువ్వు నిలబడినే చెప్తారు నీకు. అది కూడా కలిసి వచ్చింది. అంటే అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కలవటం, చంద్రశేఖర్ గారి వ్యక్తిత్వం, ఆయన కష్టపడే తీరు, ఆయన ఎదిగిన విధానం, ఇవన్నీ ఆ ప్రజలకు సుపరిచితమే. ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఎవడైనా మేము ఆయన కారులో వెళ్ళండి నేను ఒకసారి, అక్కడ చాలా మంది ఈయన చూడటానికి ఎగబడుతున్నారు, పెద్ద సూపర్ స్టార్ని చూడటానికి ఎగబడినట్టు. ఎన్నికలప్పుడు ఆయన ర్యాలీలు చూసాను నేను చోటకి వెళ్ళి. ఇవన్నీ కాకుండా ఆయన ఏమి ఎంత ఎదిగినా ఒదిగినట్టు తెలుసుకోవాలనే జిజ్ఞాస. కొంతమంది ఇవాళ ఒక కార్పొరేట్ అయితే నాకేం అక్కలేదు, నాకేం చెప్పక్కలేదు అంటారు, వినటానికి ఇష్టపడరు ఎవడన్నా. నేను కూడా వినటానికి ఇష్టపడను, తలపడి వచ్చేస్తుంది అనుకుంటాను నేను. అటువంటిది ఆయన ఎవరు చెప్పినా వింటాడు, వినదగుని ఎవరు చెప్పిన అనుకుంటాడు, అందరూ మంచి తీసుకుంటాడు, చెడు ఉంటే ఇగ్నోర్ చేస్తాడు. అంతేగాని నువ్వు సరిగ్గా చెప్పలేదని ముఖం మీద ఏమండవు. అంటే ప్రియ భాషణాన్ని అప్రియ సత్యాలను కూడా సమానంగా స్వీకరిస్తాడు ఏంటండి. పైగా తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నాడు, తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా ఉన్నాడు. సహజంగానే అతను మంచి క్యాండిడేట్ అవుతాడు, ప్రజలందరూ ఆకర్షించబడతారు, అందరికన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి. అంటే పెమ్మసాని గారు మాత్రమే కాదు, ఒక వైసీపీ వాళ్ళు మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పేసి వైసీపీని అడిగితే ఈవీఎం మిషన్స్ వల్ల ఓడిపోయామని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈవీఎం మిషన్లు మేనేజ్ చేయడం వల్ల గెలిచారు, లేదంటే ఈ రోజు టీడీపీలో ఒక సీట్ కూడా గెలవదనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈవీఎం మేనేజ్మెంట్ అసలు టీడీపీ మీద ఎందుకు ఈ విధంగా మర్చిపడుతుంది? అలా కాదండి, ఈవీఎంలు మేనేజ్ చేస్తాం వల్ల ఓడిపోలేదు, ఈవీఎంల వల్లే ఓడిపోయాడు. ఈవీఎంలోనే కదా ఓటేస్తారు. అవును, ఓటేశారు, మెజార్టీ వచ్చింది, ఓడిపోయాడు. మరి ఈవీఎంల వల్ల, ఎన్నికల వల్లే కదా ఓడిపోయాడు, అంతే కదా. వాళ్ళు చెప్పింది అందులో అర్ధసత్యం ఉంది. ఈవీఎంలు మేనేజ్ చేయడానికి ఎవరి తరం అండి? మరి వాళ్ళు 151 వచ్చినప్పుడు ఈ ముఖం చూసి ఎవరు వేసారు అనుకుంటారు. నేను అనుకున్నాను ఈవీఎంలు చేసి ఉంటారు గ్యారంటీగానే. ఈ 7 ముఖం చేతులు పిచ్చుకుంటే ఎవడెత్తారా ఓటు, ఇన్ని కోట్లు దొబ్బేసినట్టు అనుకున్నాను. మరి నేను మరి వేసారు కదా ఓట్లు. ఓడినప్పుడేమో ఈవీఎంలని, గెలిచినప్పుడేమో మన స్వయం ప్రకాశం అని చెప్పుకోకూడదు. డెఫినెట్గా ఈవీఎంల మేనేజ్మెంట్ ఉంటే ఉండొచ్చు, ఏది అసాధ్యం కాదు. కానీ మొన్న ఆంధ్రప్రదేశ్లో మాట జగన్మోహన్ రెడ్డి లాంటి నిఘా అందరూ ఆళ్ళ మనుషులే కదండి. ఇవాళకి ఆ యంత్రాంగంలో ఆళ్ళ మనుషులే పనిచేస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎవడో మేనేజ్ చేస్తాను కదా, ఆ సీక్రెట్ని ఎవడో చేయలేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా వీళ్ళు పిచ్చి మహారాజులు, వీళ్ళంతా వీళ్ళు ప్రజలు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటారు తప్ప వెనకాల గేలం తిప్పేస్తున్నారని చూసుకోరాళ్ళు. మీకు చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 2003లో ఆయన మీద బాంబు దాడి జరిగింది. ఈయనకి సానుభూతి వస్తుందో జనాలందరూ బాబు చంద్రబాబు గారిని చంపేస్తాను చూసి రాజశేఖర రెడ్డి కూడా బుడబుడ తొక్కలు తీసాడు వచ్చి. అప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ నెగ్గెత్తమేమో అనుకుని ముందేస్తే ఎన్నికలకి వెళ్ళాడు. ఆయన సానుభూతి ఉంది కదా, ఇప్పుడు వెళ్ళిపోవాలండి, దెబ్బతో మటాష్ అయిపోయారు వీళ్ళు. అప్పుడు జరిగింది ఏంటో తెలుసా మీకు? లింగ్డో అని ఎన్నికల కమిషనర్ ఉండేవాడు. వీళ్ళు ప్రభుత్వం రద్దు చేస్తాం అది ఇది అన్నప్పుడు ఎన్నికల కమిషనర్, మరి కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళదే కదా, ఎన్డీఏ ప్రభుత్వం కదా, వాళ్ళు సంప్రదించినప్పుడు ఆయన బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు మాట్లాడుకున్నాను. లింగ్డో వీళ్ళు రద్దు చేసిన తర్వాత నేను ఇప్పుడు పెట్టిన ఎలక్షన్ కొత్తగా వచ్చి కూడా పెడతాడు ఫిబ్రవరి తర్వాత అని చెప్పి తప్పించుకున్నాడు. అక్టోబర్ నెలాకన్నా ఎప్పుడో చేస్తే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 6 నెలలు 7 నెలల తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఉంటే అప్పుడు కొత్తోడు వస్తాడు ఫిబ్రవరిలో అతను పెడతాడు అని చెప్పాడు. వీడు 3 నెలల టైం ఉన్నా కానీ పెట్టకుండా వెళ్ళిపోయాడు. అది కాదు మ్యానిపులేషన్ కదా, ఒక ల్యాబింగ్ కదా, ఒక క్రిస్టియన్ ల్యాబీ ఒకటి పనిచేసింది అప్పుడు. సోనియా గాంధీ, జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, లింగ్డో ఈ బ్యాచ్ అంతా చేశారు. ఇది ఓపెన్ సీక్రెట్. వీళ్ళేమో బెత్తరపోయారు, ఏమో 70 బాబు అనుకున్నారు. అప్పుడు యాసంకాలం వచ్చింది అనుకోండి ఎన్నిక, అప్పుడున్న పాలనలో ఉన్న ప్రభుత్వాలకు పెద్ద ఇబ్బంది వస్తుంది. ఎందుకు యాసంకాలం వచ్చినప్పటికి బుడికొచ్చేసి ఎరగొచ్చేసాడు, అందుకే చెయ్యమ్మ వీళ్ళ వల్ల కరెంట్ పోతుందని చెప్పేసి ఓట్లు వేస్తాం మానేస్తారు. అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇలాంటివన్నీ జరిగినాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి అసలు అతనికి వ్యతిరేకంగా పుల్ల పెడితే పుల్ల గెలుస్తుంది. ఎలాంటి వాళ్ళు గెలిచారండి? అసలు ఇప్పటి వరకు ఎప్పుడు గెలవని సీట్లు గెలిచేసింది టీడీపీ. అది మాత్రం వాస్తవం. మరి అసలు మీకు కొన్ని అత్యద్భుతాలు జరిగినాయి. అంటే మనం కనీసం కల్లో కూడా ఊహించాను. నేను ఊహించాను ఇలా మటాష్ అయిపోతాడని, కానీ చాలామంది నమ్మలేదు ఈ రిజల్ట్ ఎలా అవుతుందని. అటువంటిది చంద్రశేఖర్ గారు గెలవడానికి ఏమంటుంది, ఇంకా తక్కువ వచ్చింది అనుకుంటున్నాను నేను మెజార్టీ. ఇప్పుడు 5 లక్షలు రాలేదా భరత్కి? మరి ఈయనకి ఎందుకు రాకూడదు? మెరిట్స్ ఉన్నప్పుడు ఇంకా తక్కువ వచ్చింది. ఇక్కడ ఇంకా ఆ గుంటూరు జిల్లాలో, ఆ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఇంకా ఈ జగన్ ప్రేమికులు ఎక్కువే ఉన్నారు. వాళ్ళ పథకాలు కట్ చేసేయాలి వాళ్ళందరికన్నా. ఇంత మంచివాడిని ఎన్నుకోవడానికి మీరు ఇంకా ఆలోచించారా?
మీకు పథకాలు కట్ అనాల. పథకాలు కట్ చేస్తాను వాళ్ళకి శాంపిల్కి ఒక ఇద్దరు కట్ చేసేసారు అనుకోండి, ఊరు వాళ్ళందరూ సెట్ అయిపోతారు. అందుకు ఎంత కఠిన నిర్ణయం ఎందుకంటే తీసుకున్నా ఆ పర్లేదు. తప్పుడు నిర్ణయం ప్రజలు తీసుకుంటే రాష్ట్రం 10 ఏళ్ళ 20 ఏళ్ళు వెనక్కిపోయింది కదా. అవును సార్. ఆంధ్రప్రదేశ్లో అవును. లేత జామ తోటలో కోతులు గుంపు పడినట్టు సగం కొరకు వదిలేశారు వాళ్ళు. చాలా నాశనం చేసేలేదా, విధ్వంసం సృష్టించలేదా. అవును. వీళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డికి 5.5 లక్షలు రాలేదా ఒకసారి. అది ఎలాగొచ్చింది, ఈ ముఖం చూస్తే ఓటు ఎవడేస్తాడు, మొన్న వేసాడు ఎవడన్నా ఓటు, ఇప్పుడు ఈయనకి ఎలాగ వచ్చినాయి ఓట్లు. ఓకే. ఇప్పుడు ఈయన ఏ లోపం ఉంది, ఆయన బాగా చదువుకున్నాడు, వృత్తి నిపుణుడు, వైద్యుడు, అమెరికాలో బాగా సంపాదించుకోగలిగాడు. ఇక్కడలాగా అవినీతి గట్ట ఉండదు అక్కడ. ఫెయిర్, అంత లీగల్ మనీ, ఇల్లీగల్ మనీ కాదు, అంత లీగలే అయింది. ఇన్ని లక్షణాలు, మంచి లక్షణాలు ఉండడానికి ఎలా పోతే ఎవరు గెలుస్తారు. ఆయన ఓడిపోయినా మెజారిటీ తక్కువ వచ్చినా విచిత్రంగానే ఆశ్చర్యంగానే చూడాలి. నేను ఇంకా తక్కువ వచ్చిందని అనుకుంటున్నాను. అందుకునే కనీసం ఇంకో 1,00,000 మెజారిటీ రావాలి. పైగా ఆ ఎలక్షన్స్లో గట్రా ఏపు తినేసారు అందరూ. ఉన్నాయి డబ్బులు ఇచ్చేయండి, ఇంకా బాగా డబ్బులు ఉన్నవాడు కదా, మాకు ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి అని. ఎక్కడి నుంచి ఇచ్చిస్తారు ఆయన? పోనీ 1 టైం సీఎం లాగా, లేకపోతే 1 టైం ఎమ్మెల్యే, 1 టైం ఎంపీ లాగా ఏదో గెలిచాడు ఇంట్లో పడుకుని ఉన్నాడు కాదు కదా. ఆయన కేంద్ర మంత్రి అయితే ఎన్ని నిధులు తీసుకొస్తున్నాడు. గుంటూరులో ఆ ఓవర్ బ్రిడ్జి తీసుకురావడం కానీ, రకరకాలుగా గండికోట విషయం కానీ. మన ఒక రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీ రాయలసీమ బిడ్డ, మీ గడ్డ ఇలాంటివన్నీ మాట్లాడతారు కదా. ఆ గండికోట దానికి ఒక టూరిస్ట్ ప్లేస్గా దానికి ఎంత అభివృద్ధికి నిధులు తీసుకొచ్చాడు ఆయన. చంద్రబాబు గారు వెళ్ళొచ్చాడు కదా మొన్న. ఏంటండి ఆయన తన పనితీరు ఎలాగుంది, ఆయన ఎంత మెచ్చుకోండి. మోడీ గారు దాంట్లో 3 ర్యాంకు 4 ర్యాంకు వచ్చేసింది ఆయన క్యాబినెట్లో. రేపు మా క్యాబినెట్ అయిపోతున్నాడు ఆయన, క్యాబినెట్ మినిస్టర్ అవుతున్నాడు. ఇవన్నీ కుళ్ళు వచ్చేస్తున్నారు, చూడలేకపోతున్నారు. అసలు ఆయన చూస్తే చేయగలడా, టచ్ చేసుకున్నాడో, మనకు చిన్న కుర్రోళ్ళగా ఉన్నాడో, ఆఫీషియల్గా ఉన్నాడో. ఆయన రాజకీయ నాయకుడిలాగా ఉన్నాడు, మంచి ఆఫీసర్ లాగా కనిపిస్తాడు. ఆయన సాఫ్ట్గా కనిపిస్తాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతూ ఉంటాడు. అంత సాఫ్ట్ ఏం కాదు, రప్ప అన్నాడు అతను మొన్న మధ్యనప్పుడు ఎవడో మాట్లాడితే. ఏంటండి అని చేత ఆ గడ్డ లాంటిది, ఆ బ్లడ్ లాంటిది. కాబట్టి ఆ కుళ్ళు మొత్తాను జగన్మోహన్ రెడ్డి తనకన్నా బాగున్న చూస్తే చిరాకు వచ్చేది. ఆ కుళ్ళతోనే ఇలా మాట్లాడిస్తున్నారు అందరితో. వాళ్ళ గ్యాంగ్ అంతా రెడీగా ఉంటారు. 1 అనమంటే వాళ్ళు 10 అంటారు. తీసుకెళ్ళి ముడ్డి భాగాలు కొడితే చెప్తే అంటారు, కొడితే ఎడతారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.